వైసీపీలో ఉన్న లుచ్చా నా కొడుకులకి అధికారం, మదం, అహంకారం, కొవ్వు, కండకావరం ఇంకా తగ్గలేదంటానికి నాగార్జున యాదవ్ అనేటువంటి ఒక లుచ్చా నా కొడుకు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కూసినటువంటి కారు కుత్తలే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. చెప్పు తెగుద్ది నా కొడక నాగార్జునగా. సక్రంగా పుట్టుంటే నువ్వు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. లుచ్చా నా కొడక, అసలు నాగార్జున యాదవ్ గారు ఏం కారు కుత్తలు కూశాడు? ఆ యదవకి నా సమాధానం ఈ వీడియోలో చూపించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే నాగార్జున యాదవ్ అనేటువంటి ఒక బానిసగాడు, ఒక బఫూనుగాడు, దేనికి పనికి రాని తోతాపూరి నా కొడుకు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి సిగ్గు ఎగ్గు మానం మర్యాద మర్చిపోయి ఎన్నాళ్ళు అధికార మదంతో అహంకారంతో ఏ కారు కూతలు కూశారో ఇంకా అవే కూస్తా ఉన్నాడు ఈ యధవ. పొద్దున్నే సాక్షి అనేటువంటి ఒక లుచ్చా హక్కుపక్షి పేపరు, అదేవిధంగా టీవీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి బానిసత్వం చేసేది, భారతీరెడ్డి ఊడిగని చేపించేటువంటి దౌర్భాగ్యపు టీవీ ఏదైతే ఉందో దాంట్లో కూర్చొని నాగార్జున యాదవ్ అనేటువంటి ఒక బఫూనుగాడు చంద్రబాబు నాయుడు గారిని అంటారు. చంద్రబాబు నాయుడు నిన్ను ఒకసారి అలిపిరిలో వెంకటేశ్వర స్వామి వదిలేశాడు, ఈసారి నిన్ను వదిలేయడు, చంపివేస్తాడు అని. నా కొడక, నువ్వు కడుపుకు అన్నం తిన్నావా? సక్రమంగానే పుట్టావా? ఈ కోతలు కొట్టడానికి ఓడిపోయినటువంటి ఫ్రస్ట్రేషన్లో 4వ సారి ముఖ్యమంత్రి అయినటువంటి ప్రజానాయకుడిని ఉద్దేశించి ఈ రకంగా కారు కూతలు కూస్తావా? ఒరే దౌర్భాగ్యుడా! చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టినప్పటి నుంచి పెరిగేటువంటి ఆ క్రమంలో పొద్దున లేచినప్పటి నుంచి ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తూ పెరిగినటువంటి వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు రా చంద్రబాబు నాయుడు గారు. మీరుంటే, మీ బతుకుంటే మీ రాజశేఖర్ రెడ్డి 7 కొండలను కాస్త 3 కొండలు చేద్దామని, మిగిలిన కొండలను చర్చిలు కడదామనేటువంటి నికృష్ట ఆలోచన చేసినటువంటి దౌర్భాగ్యుడు కాబట్టి కనీసం శరీరం దొరకకుండా మొక్కలైపోతే సిగ్గు లేకుండా ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారా? చెత్తనా కొడకల్లారా! ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్యమతస్తులను తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానాల్లో చైర్మన్ దగ్గర నుంచి ఉద్యోగుల దాకా పెట్టి తిరుమల పవిత్రతను మంటగలుపుతూ తిరుమలని వాళ్ళు ఒక వ్యాపార అడ్డాగా మార్చుకొని 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్నటువంటి నికృష్టపు బతుకు నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకొని సిగ్గు లేకుండా నా కొడక ఏం మాట్లాడుతున్నారో నువ్వు? రానా కొడక, నువ్వు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి తిరిగి ఎట తిరుగుతావో? అంటే ప్రజాస్వామ్యంలో దాడులు చేయమని చెప్పి మా పార్టీ సంస్కృతి కాదు, కానీ నువ్వు కూసేటువంటి కూతలేంట్రా? నువ్వేదన్నా ఉంటే రాజకీయంగా విమర్శలు చేయి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో లోపాలుంటే మాట్లాడు, కానీ నా కొడక వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడిని అలిపిరిలో ఒకసారి వదిలేశాడు, ఈసారి వదిలేయడు అంటే చంద్రబాబు నాయుడు గారి చావు కోరుకునేటువంటి నికృష్టపాలు వచ్చిందంటారు. లుచ్చానా కొడక, నువ్వు నీ అమ్మకి అబ్బకి సక్రంగానే పుట్టావా, లేదంటే ఏదైనా పశువులకు పుట్టబుట్టి రకంగా మాట్లాడుతున్నావు? నా కొడక, జగన్మోహన్ రెడ్డి నాకు కరెంట్ షాక్ పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి నన్ను కొట్టించాడు, జగన్మోహన్ రెడ్డి నా మీద కేసులు పెట్టాడు, హింసించాడు, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో లేకుండా చేశాడు, కానీ జగన్మోహన్ రెడ్డి చావు నేను కోరుకోలేదురా. జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనుల్ని, జగన్మోహన్ రెడ్డి నోటి దోల్ని, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి దౌర్భాగ్యుల యొక్క తప్పుడు కోతల్ని, తప్పుడు రాతల్ని, తప్పుడు మాటల్ని, వాళ్ళ అవినీతిని, అరాచకాన్ని ప్రశ్నించి ఎదిరించి మాట్లాడాం. కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి చావు కానీ, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు చావు కానీ మేము కోరుకోరా. మగాళ్ళ బతకరా నా కొడక నాగార్జున యాదవ్. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి కుక్క బిస్కెట్లతో డబ్బులు సంపాదించుకొని, వాళ్ళు ఇచ్చినటువంటి పదవుల ద్వారా ₹1,00,000 సంపాదించుకొని ఇవాళ జగన్ ఓడిపోయాడు అనేటువంటి ఫ్రస్ట్రేషన్లో నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతారనేటువంటి భయంతో, ఆందోళనతో ఈ రకమైనటువంటి కారు కొత్తలు కూస్తే కబడతారు నా కొడక. వెంకటేశ్వర స్వామి అంటే చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుటుంబానికి అచంచలమైనటువంటి భక్తి. ఆయన మనవడు దేవాంశ్ పుట్టినరోజుకి సంవత్సరానికి దాదాపు 30-40 లక్షలు, 50-60 లక్షలు ఖర్చు పెట్టి ఆయన దేవాంశ్ పుట్టినరోజు నాడు అక్కడ మొత్తం తిరుమలలో అన్నదానం చేస్తారు. అదేవిధంగా ప్రతి ఏడాది ఆయన పట్టు వస్త్రాలు సమర్పిస్తాడు ముఖ్యమంత్రిగా ఉంటే, ఆయన భార్యతో కలిసి, లేదంటే ప్రతి సంవత్సరం ఆయన దర్శనం చేసుకుంటూ ఉంటాడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అన్యమతస్థుడు కనీసం అన్యమతస్థులు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి, వెంకటేశ్వర స్వామి మీద భక్తి ప్రపత్తులతో నేను వచ్చాను అని. కానీ ఆ డిక్లరేషన్ మీద కూడా సంతకం పెట్టినటువంటి అహంకారి, కులకుష్టి రోగి, మతపిచ్చి రోగి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏం మాట్లాడతావురా నాగార్జున యాదవ్? నువ్వు సక్రమంగానే పుట్టుంటే ఈ రకమైనటువంటి మాటలు వస్తాయంటరా? అంటే మీరు రాజకీయంగా గెలవలేక, ప్రజల్ని ఒప్పించలేక, ప్రజల్ని మెప్పించలేక, ప్రజల్ని అరాచకం చేసి, ప్రజల్ని వేధించి, వెంటాడి, హింసించి, ప్రజలు చెప్పుతో కొడితే ఇవాళ 11 సీట్లకు పరిమితమై సిగ్గు లేకుండా ఫ్రస్ట్రేషన్తో చంద్రబాబు నాయుడు గారి మరణాన్ని కోరుకుంటారా? ఎందుకురా ఇట్లాంటి నికృష్టమైనటువంటి బతుకు బతికేది? స్వయంగా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని వేధించినా, కరెంట్ షాకులు పెట్టినా, కొట్టినా, మాకు చావు భయాన్ని, చావుని చూపించినా ఈ రోజుకి మేము జగన్ అనేటువంటి శాడిస్ట్ గాడి చావు మేము కోరుకోవట్లా. ప్రజలు వాడికి ఇచ్చినటువంటి తీర్పే చావు కంటే ఘోరమైనది, నికృష్టమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 11 సీట్లకు పరిమితమైనటువంటి ప్రతిపక్షమే లేదు. అంతటి నికృష్టమైనటువంటి పరిపాలన చేశాడు కాబట్టి ఈ జగన్ అనేటువంటి నికృష్టుడికి అంత దౌర్భాగ్యమైనటువంటి రిజల్ట్ ప్రజలు ఇచ్చారు. ఇది చావు కంటే, మరణం కంటే ఘోరమైనది. వాడి కడప పార్లమెంటులో కూడా ఎమ్మెల్యేల వారీగా మెజార్టీలు చూస్తే తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఉంది. పులివెందుల్లో వాడి మెజార్టీ 30,000 తగ్గింది. ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా గాలికి
కొట్టుకుపోయాడు ఈ దౌర్భాగ్యుడు. ఇది చావు కంటే గొప్పది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయంగా ఈ రాష్ట్ర యువనికపై ఉంటే అది రాష్ట్రానికి నష్టం. పరిశ్రమలు రావు, ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు. అందుకని వాడు అధికారంలో ఉండకూడదని కోరుకుంటాం తప్ప జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నికృష్టుడి చావు మేము కోరుకోమరా. కానీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా కారు కూతలు అంటే ఆ సాక్షి అనేటువంటిది పెట్టుకొని అసలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్నకి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఆ సాక్షి అనేది ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. డిష్ ఛానల్స్లో కూడా రాకూడదు. సాక్షి పేపర్ అనేది రాకూడదు. ప్రజల మెదళ్లలో విషం నాటుతుంది. అది ఏకంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరణించాలని కోరుకునేటువంటి నికృష్ట మాటలు ఆ సాక్షి వేదికగా నాగార్జున యాదవ్ లాంటి బ్రోకర్లు మాట్లాడుతున్నారంటే ఎంత బరితెగింపు, ఎంత అహంకారం, ఎంత కండకావరం. అధికారం పోయిందనేటువంటి దొగ్ధ అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి నికృష్టులు అవతల పార్టీలో ఉన్నారనేది ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని చెప్పి నేను కోరుకుంటూ, మీరు ఇటువంటి నికృష్టపు ఆలోచనలతో ఉన్నందుకే ప్రజలు మిమ్మల్ని అధపాతాళానికి తొక్కారురా.